హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికల్ని తయారు చేసి చూపిస్తున్నానండి. పండగ రోజు పనులతో ఎంతో హడావిడిగా ఉంటుంది. ఏమాత్రం హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో ఈ బెల్లం తాలికల్ని తయారు చేయడం చూపిస్తున్నాను. అది కూడా జ్యూసీగా, క్రీమీగా, చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటాయండి ఈ బెల్లం తాలికలు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని ఒక గ్లాసున్నర వరకు నీళ్ళు వేసుకోవాలండి. అంటే మనం ఒక బౌల్తో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడాను. ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసుకుని అందులోకి పావు స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. ఇలా బెల్లం తురుము వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయండి. బెల్లం ఇలా కరిగి నీళ్ళలోకి పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్కి నిండుగా కాకుండా ఒక 2 స్పూన్లు తక్కువగా ఉండేటట్టుగా బియ్యం పిండి తీసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి. ఈ బియ్యం పిండిని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకుని ఇలా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్ మీదనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే పిండి ఇలా చక్కగా ఉక్కుతుందండి. ఇలా పిండిని ఉక్కించుకుని దీన్ని పక్కకి దించేసుకోవాలండి. ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత మనం చేయి పెట్టగలిగే వేడున్నప్పుడు చేతితోటి బాగా కలుపుకోవాలండి. పిండిని స్మూత్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కింద కాకుండా స్మూత్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని మీకు అవసరం అనిపిస్తే కొంచెం చేయి తడి చేసుకుని పిండిని ఇలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది పిండి అనేది మనకి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ పిండిలోంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఇలా మనం చేతితోటి తాలికల కింద చేసుకోవచ్చండి. ఇలా చేతులకి నెయ్యి రాసుకుని తాలికలు చేసుకోవడం వల్ల తాలికలు ఉడికించుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. ఇలా చేసుకోవడం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఈజీగా చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. మన జంతికల గొట్టం ఉంటుంది కదండి, దానిలోకి జంతికల ప్లేట్ని పెట్టేసుకుని జంతికల గొట్టానికి చుట్టూ నెయ్యిని అప్లై చేసుకోవాలండి. దీనిలోకి సరిపడగా పిండిని పెట్టుకుని మనం జంతికలు ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలాగే ఈ పిండిని ప్రెస్ చేసుకుని మనకి తాలికలు ఎంత పొడవు కావాలో అంత పొడవు వరకు కట్ చేసుకుని తీసుకోవాలండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగాను ఇలా జంతికల కింద ప్రెస్ చేసుకుని ఈ పిండిని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు వరకు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలాగే అన్ని తాలికల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ తాలికలు ఉడికించుకునేటప్పుడు ఏం విరిగిపోవండి. మనం చేత్తో చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. అలాగే మనకి పని కూడా చాలా తొందరగా అయిపోతుందండి. పండగ రోజు చాలా హడావుడిగా ఉంటుంది కదా, ఇలా చేసుకుంటే తొందరగా పని అవుతుందండి. ఇప్పుడు మిగిలిన పిండిలో నుంచి కొంచెం చిన్న ముద్ద పిండిని పక్కన పెట్టుకున్నాను. మిగిలిన పిండిని కూడా ఈ గొట్టంలో పెట్టుకుని అన్ని తాలికల్ని ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. చూడండి, తాలికలు ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు ఈ మిగిలిన పిండిని వేరొక బౌల్లోకి వేసుకోవాలండి. ఈ చిన్న ముద్ద మన జంతికల గొట్టంలో అడుగున మిగిలిన పిండి అనమాట. ఈ పిండిని బౌల్లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని ఇలా లూజ్గా కలుపుకొని తీసుకోవాలండి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకొని తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. అలాగే అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. 1.5 గ్లాసు బెల్లం వేసుకుంటే తీపి కరెక్ట్గా ఉంటుందండి. ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం మనకి పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందనమాట. చూడండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత నేనైతే ఈ నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకుంటున్నానండి. ఎందుకంటే దీనిలో చెత్త ఏమైనా రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే కనుక పోతాయని చెప్పి నేను ఫిల్టర్ చేసి తీసుకున్నాను. మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని తురుము తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల తాలికలు టేస్ట్గా బాగుంటాయి. ఈ పచ్చి కొబ్బరి తురుముని ఈ బెల్లం నీళ్ళల్లో వేసేసుకోవాలండి. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదండి నీళ్ళల్లోకి కొద్దిగా పిండి నీళ్ళు కూడా ఇందులోకి వేసేసుకుని కలుపుకోవాలండి. ఇవి ముందే వేసి కలుపుకోవాలి. తాలికలు వేసిన తర్వాత వేసి కలుపుకుంటే తాలికలు విరిగిపోతాయి. ఈ పిండి వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న తాలికల్ని జాగ్రత్తగా వేసేసుకోవాలండి. ఈ తాలికలు వేసిన తర్వాత గరిటెతోటి ఎక్కువగా కలిపేయకూడదండి. అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా తాలికలన్నీ ఈవెన్గా ఉండేటట్టుగా ఒకసారి గరిటెతోటి అలా కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మూతను కూడా పూర్తిగా కవర్ అయ్యేటట్టు పెట్టకూడదు. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం ఎలుతుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. మొత్తం మూత కవర్ చేసేస్తే పైకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమని కొంచెం ఎలుతుగా పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే క్రీమీగా జ్యూసీగా ఉండే బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
ఇలా ఉండగా దించేసుకోవాలండి. కొంచెం చల్లారితే దగ్గరకు అవుతుందనమాట. మరి కొంచెం దగ్గరగా అవుతుంది ఇది. దీనిలోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ నేతిలో వేయించి వేసుకుని కలుపుకున్నాను. ఇంతేనండి, వేడిగా ఆ వినాయకుడికి భక్తితో నివేదించుకోవడమే. చూసారుగా ఫ్రెండ్స్, పండగ రోజు హడావిడిగా లేకుండా తేలిగ్గా చేసుకునే బెల్లం తాలికల రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.